హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ. గైస్ ఇవాళ వీడియో ఏంటి అంటే రీసెంట్గా నేను నార్సింగ్కి వెళ్ళేసి వచ్చానమాట. సో లేటెస్ట్ కలెక్షన్ ఏమేమి ఉంది అవన్నీ కూడా మీకు చూపిస్తాను. అండ్ నేను ఏమేమి షాపింగ్ చేశాను అవన్నీ కూడా లాస్ట్లో చూపిస్తాను. సో బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు ద వీడియో, ఇఫ్ యూర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, నా పేరు ఉషా. ఇంకా మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేసి నచ్చితే లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఈ వీడియో చూసి వచ్చిన వాళ్ళు ఇంకా ఏమాత్రం డిలే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో నేనైతే నార్సింగ్కి వచ్చేసాను. నేను వెళ్ళిన బ్రాంచ్ వచ్చి గచ్చిబౌలి. ఇదే మాకు నియర్ బై, హార్డ్లీ ఒక 10 మినిట్స్ 5 మినిట్స్లో వచ్చేస్తామన్నమాట ట్రాఫిక్ లేకుండా ఉంటే. సో రాగానే ఇక్కడైతే మనకి లెఫ్ట్ సైడ్లో కుర్తా సెట్స్ కలెక్షన్స్ ఉంటాయి. లైక్ పార్టీ వేర్ అని చెప్పి, క్యాజువల్, డైలీ వేర్, కాటన్వి, ఇంకా కొన్ని ఆర్గాన్జా, కోట అట్లాంటివన్నీ. సో ఇక్కడైతే నేను ఫ్యూ కలెక్షన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీకు ఐ థింక్ ప్రైజెస్ కూడా కనిపిస్తున్నాయి అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే నేను కొన్ని కుర్తా సెట్స్ కాటన్లో చూపించాను అనమాట. స్టార్ట్స్ ఫ్రమ్ లైక్ 900, 1000, 1450 సంథింగ్ అలా ఉన్నాయి. అండ్ ఇవైతే నారాయణపేట్ కాటన్ లైక్ 3 పీస్ సెట్స్ అనమాట. టాప్ బాటమ్ దుప్పటా వస్తుంది. సో అవి కూడా మీకు చూపిస్తున్నాను. నేనైతే ఇవన్నీ తీసుకోను అనమాట. ఇప్పుడు కాలేజ్ టైంలో అలాగా స్టిచ్ చేయించి వేసుకునేదాన్ని. ఎందుకో నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. బట్ నాకు జామ్దాని మీద ఇంట్రెస్ట్ ఉందన్నమాట. జామ్దాని కుర్తా సెట్ తీసుకోవాలి అని చెప్పి సూన్ తీసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే పార్టీ వేర్ చూపిస్తున్నాను అనమాట. మమ్మీ అయితే తీసుకో బాగున్నాయి, నేను తీస్తానని చెప్పింది. కానీ నాకేమో అలాగా స్టిచ్ చేయించి వేసుకోవాలి అనేసి ఇంట్రెస్ట్ రాదు. బట్ అందరూ అలా ఉండరు, కొంతమంది నాలాంటి వాళ్ళు ఉంటారు. సో రిలేట్ అయిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా దుప్పటాస్ కావాలంటే నేను తీసుకుంటాను, కానీ ఇట్లా కుర్తా సెట్స్ అయితే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. సో ఎంతమంది ఇలాగా కుర్తా సెట్స్ తీసుకొని డిజైన్ చేసుకుంటారు, కుట్టించుకుంటారు, లేదంటే హ్యాపీగా ఆన్లైన్లో క్యాజువల్ డైలీ వేర్ ఆర్డర్ చేసుకొని వేర్ చేసుకుంటారు అనేది కూడా పక్కా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మమ్మీకి అయితే ఇవి బాగా నచ్చాయి. ఇవి లైక్ కైండ్ ఆఫ్ కోటా లుక్ ఉంది. ప్రైస్ కూడా కాస్ట్లీనే ఉన్నాయన్నమాట. లైక్ 2000 సంథింగ్ చేంజ్, 3000 అలా ఉన్నాయి. దుప్పటాస్ కూడా చాలా గ్రాండ్గా వచ్చాయి. బట్ నేనైతే టెంప్ట్ అవ్వలేదన్నమాట తీసుకోవాలి అని చెప్పి. సో కాటన్ ఫ్యాబ్రిక్స్ అవి ఏమన్నా చూద్దాము, బడ్జెట్లో దొరికితే క్యాజువల్కి వాటికి ఫ్రాక్స్ లాగా డిజైన్ చేసుకుందాము అనుకొని ఇక్కడ చూస్తున్నాను అనమాట కొన్ని. సో నాతో పాటు మీరు కూడా ఏదన్నా నార్సింగ్లో షాప్ చేయాలి అనుకుంటే అవుట్ఫిట్ డిజైన్ చేసుకోవడానికి నేను ఇక్కడ మీకు అవుట్ఫిట్ ఐడియాస్ కూడా మెన్షన్ చేస్తున్నాను. సైడ్లో కనిపిస్తాయి ఒక్కొక్క అవుట్ఫిట్కి మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పి. బికాజ్ మీకు అందరికీ నా అవుట్ఫిట్ ఐడియాస్ కూడా నచ్చుతున్నాయి. ఇలాగ ఫ్యాబ్రిక్ షాపింగ్ అవన్నీ కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. సో యాజ్ యూజువల్ అలాగే సపోర్ట్ చేయండి. ఇంకా ఎలాంటివి కావాలి, ఎలాంటివి ఇంట్రెస్ట్ ఉన్నాయి కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే అజరక్ది చూశాను అనమాట. సో కొన్ని అయితే 2.5 మీటర్స్ ఉన్నాయి, కొన్ని 2 మీటర్స్ ఉన్నాయి, కొన్ని 3 మీటర్స్లో కూడా ఉన్నాయి. సో మీరు కొనేటప్పుడు బాగుంది కదా అని ఎగ్జైట్ అయిపోయి కొనకండి. బికాజ్ 2 మీటర్స్ అయితే నాకైనా కూడా సరిపోతుంది. బట్ కొంతమందికి సరిపోదు, కొంతమందికి చిన్నగా అవుతుంది, అలా అంతా ఉంటాయి కదా. సో దాన్ని బట్టి మీరు అక్కడ మీటర్స్ మెన్షన్ చేసి ఉంటారు కదా. సో ఒకసారి క్రాస్ చెక్ చేసి తీసుకోండి. సో ఇక్కడ నేను మీకు చూపించినవన్నీ కాటన్ అనమాట. సో కాటన్వి లైక్ మనం ఫ్రాక్స్ లాగా డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే ఇందాక చూపించాను కదా టాప్ అండ్ బాటమ్ లాగా. సో అలా డిఫరెంట్గా కూడా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్యాబ్రిక్స్ చూస్తున్నారు కదా, ఇవి అయితే ఫస్ట్ వాళ్ళు తాన్లో ఉంటాయి కదా, అవి సేల్ అయిపోయాక రిమైనింగ్ లైక్ 2 మీటర్స్, 2.5 మీటర్స్ అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ పెట్టేశారనమాట. సో బేస్డ్ ఆన్ దట్ వాళ్ళ ప్రైజెస్ కూడా మెన్షన్ చేశారు. అండ్ కింద అన్నీ కూడా లైక్ అలాంటివే అనమాట. సో ప్రైజెస్ కూడా నేను ఏదో ఒక ఫ్యాబ్రిక్ చూసాను, 1000 to 1500 అలా ఉన్నాయి. సో ఇక్కడైతే ఇది మల్ చందేరి ఫ్యాబ్రిక్. సో ఇది కూడా అంతే, వాళ్ళు తాన్లో ఇంక రిమైనింగ్వి ఇలాగ 4 మీటర్స్ 3 మీటర్స్ అని అలా పెట్టేశారనమాట, 1300. అండ్ ఇవైతే చూడడానికి రా సిల్క్ సెమీలో ఉంటాయన్నమాట. చిన్న బుటీస్ వచ్చి ట్రెడిషనల్గా టెంపుల్స్కి, ఇంట్లో ఏదైనా చిన్న ఈవెంట్స్కి, పూజలకి వాటికి వేసుకోవడానికి బాగుంటుంది. నేను ఇప్పుడు చూపించాను కదా అలా 2 పీస్ కుర్తా సెట్ లాగా డిజైన్ చేయించుకునేసి దుపట్టా పేరప్ చేస్తే చాలా ట్రెడిషనల్గా ఉంటాము. ఆ తర్వాత అయితే ఇక్కడ నేను కాటన్ కోరా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, అవి కూడా చూశాను. ఒకటి చాలా బాగా నచ్చింది, బట్ అది 2 మీటర్సే ఉన్నిందనమాట. సో అది తీసుకుంటే జీన్స్ మీద టాప్గా కుట్టించుకోవాలి అని చెప్పి ఇంకా పెట్టేశాను. వైట్ మీద రెడ్ వచ్చి చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. అండ్ ఆల్సో ఇక్కడ పోట్లీ బ్యాగ్స్ కూడా చూసాను అనమాట. ఈచ్ వన్ 150 బిట్వీన్ 200 రేంజ్లో ఉంది. సో ఒకటైతే ఓపెన్ చేశాను, అది 190 ఉంది. సో ఇందాక చెప్పాను కదా రిమైనింగ్ ఫ్యాబ్రిక్స్ ఇక్కడ పెట్టేస్తున్నారు అని చెప్పి, అందులో ఒకటి చూపించాను కదా. సో ఇది 2.5 మీటర్స్ 395 రూపీస్ అంట. సో అలాగా మెన్షన్ చేసి ఉన్నారు. ఇంకా తర్వాత దుపటాస్ కూడా చూశాను. సో అజ్రక్లో దుపటాస్ చాలా బాగున్నాయి. బట్ నాకు తీసుకోవాలని ప్లాన్ ఉండే, బట్ ఇప్పుడే వద్దు అనుకొని ఇంకా కామ్ అయిపోయాను అనమాట.
ఆల్రెడీ నుమాయిష్ ఎగ్జిబిషన్‌కి వెళ్ళినప్పుడు చాలా దుప్పటాస్ తీసుకున్నాను. వాటికే నేను ఇంకా డ్రెసెస్ డిజైన్ చేసుకోలేదు. ఇంక ఇది కూడా తీసుకున్నా ఇంక అలాగే మూల పెట్టింటాను కదా అని చెప్పి నేను తీసుకోలేదు. బట్ ఇక్కడైతే ఈ శారీస్ ఉన్నాయి కదా! ఇవి శారీస్ వితౌట్ బ్లౌజ్ పీస్ అనమాట. బ్లౌజెస్ రాదు. ఓన్లీ శారీస్ మాత్రమే. ఈచ్ వన్ ₹295 ఉన్నింది గాయ్స్. చినాన్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్‌గా నాకు అట్లాంటి క్రష్‌గా సాఫ్ట్ మెటీరియల్ అంటే చాలా ఇష్టం అనమాట. గుచ్చుకునేటివి స్టిల్ ఇప్పుడు నాకు కంఫర్ట్ ఉండదు. బట్ ఇక్కడైతే నాకు చూడగానే చాలా బాగా నచ్చేసాయి ఇవన్నీ. సో, ఇందులో అయితే కొన్ని కలర్సే ఉన్నాయి. నేను తీసుకున్నాను. అవన్నీ పక్కా లాస్ట్‌లో చూపిస్తాననమాట. ఈసారి ప్రైజెస్ కూడా లాస్ట్ టైం అడిగారనమాట. ప్రైజెస్ ఎందుకు షేర్ చేసుకోలేదు అని చెప్పి. సో, విత్ ప్రైజెస్ నేనైతే మెన్షన్ చేశాను వీడియోలో. సో, ఇలాగ మీరు అనార్కలీస్ డిజైన్ చేసుకోవచ్చు. ఆర్ ఫ్రాక్స్ కుట్టించుకోవచ్చు. ఆ తర్వాత అయితే మమ్మీకి ఇంక అలా వెళ్తూ ఉంటే ఈ శారీ కొంచెం నచ్చింది. డిఫరెంట్‌గా ఉంది. అందుకని చెప్పి చూస్తున్నాం అనమాట. చాలా కన్‌ఫ్యూజ్ అయ్యాము. ఏ కలర్ తీసుకోవాలా అని చెప్పి. సో, ఇది చాలా ట్రెడిషనల్‌గా ఉంటాయి ఇలాంటి శారీస్ కట్టుకుంటే. చిన్న చిన్న ఈవెంట్స్‌కైనా కూడా చాలా లైట్ వెయిట్‌గా ఉంది. ప్రైస్ కూడా అసలు ₹1240 వచ్చింది. చూడ్డానికి కలంకారీ లుక్ ఉంటుంది. బట్ ఇది డిజిటల్ ప్రింట్ అనమాట. ఫ్లోరల్‌లో వచ్చింది. సో, వాటిల్లో అయితే ఒకటి పిక్ చేసుకున్నాం కలర్. మీన్‌వైల్ ఏది తీసుకున్నామని గెస్ చేయండి. ఎలాగో లాస్ట్‌లో చూపిస్తాను ఆఫ్‌కోర్స్. సో, ఇంకా తర్వాత అయితే జస్ట్ ఎలాగో వచ్చాం కదా! ఒక ఐడియా కోసం అని చెప్పి ఫ్యాబ్రిక్స్ అవన్నీ చూస్తూ ఉన్నాననమాట. ఇవైతే టిష్యూలో లెహెంగా డిజైన్స్ చేసుకోవచ్చనమాట. ఇలాగా అండ్ బ్లౌజ్ మంచిగా వర్క్ చేసేసుకొని టిష్యూ దుపట్టా పైరప్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని కొన్ని ఐడియాస్ అయితే ఇచ్చాననమాట లెహెంగాస్‌కి కూడా వీటిల్లో అక్కడక్కడ చూపించాను. సో, ఇంక ఫస్ట్ అయితే వచ్చింది కాటన్ ఫ్యాబ్రిక్స్ తీసుకోవడానికి కదా అని చెప్పి కాటన్‌లో ఏవి బాగున్నాయో సెలెక్ట్ చేసుకోవడానికి చూస్తూ ఉన్నాను. సో, ఇక్కడైతే నాకు జార్జెట్ అవన్నీ ప్రైజెస్ తక్కువ ఉంటాయి కానీ నాకు కలర్ కాంబినేషన్స్, ప్రింట్స్ అవన్నీ నచ్చవు. ఇంకా తర్వాత అయితే ఇక్కడ అజరక్ సిల్క్‌లో చూసాననమాట. ఇదైతే సిల్క్ ఫ్యాబ్రిక్ అంట. 500 సంథింగ్ మీటర్ ఉంది. నేనైతే కాటన్‌లో అడిగాను. కాటన్‌లో ఉంటే ఇలా తీసుకొని ఫ్రాక్ ఏదైనా డిజైన్ చేసుకుందాం లేదంటే అనార్కలి అనుకోని. బట్ వాళ్ళ దగ్గర కాటన్‌లో సింగిల్ కలర్ ఆర్ 2 కలర్స్ ఏమో ఉన్నాయి అని చెప్పారు. ఇంకా అవి నాకు నచ్చలేదనమాట. బికాజ్ అవి స్ట్రైప్స్‌గా ఉన్నింది. ఇంక ఈ ఫ్యాబ్రిక్ అయితే నచ్చి ఇది తీసుకున్నాను. సో, ఇలా కాటన్ ఫ్యాబ్రిక్స్‌ని మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు కొంచెం వెస్ట్రన్ లుక్‌లో కావాలి అనుకుంటే. లేదంటే నార్మల్ బేసిక్ టాప్ అండ్ బాటమ్‌గా కూడా డిజైన్ చేసుకోవచ్చు. లేదంటే ఫ్రాక్స్‌లాగా కూడా సింపుల్‌గా డిజైన్ చేసుకోవచ్చు. మన ఇష్టం అనమాట. ఎలాగైనా డిజైన్ చేసుకోవచ్చు. బట్ అవుట్‌ఫిట్ అనేది డిజైన్ చేసుకున్నాక మనకి ఫిట్టింగ్ అవంతా ఇంపార్టెంట్. దాన్ని బట్టి లుక్ వస్తుంది కాబట్టి ఏదైనా బావుంటుంది. నాకైతే ఈ ఫ్యాబ్రిక్ మెటీరియల్ చాలా సాఫ్ట్‌గా చాలా బాగా నచ్చింది. క్రష్ కాటన్ లాగా ఉన్నింది. సో, ఇది అడిగాననమాట. డైబుల్‌లో ఉందంటే లేదు ఓన్లీ వైట్ ఉంది అని చెప్పారు. ఇంకా అది నచ్చినా కూడా వైట్ నేను అంతగా ప్రిఫర్ చెయ్యను. సో, చాలా రేర్ అనమాట నా దగ్గర వైట్ అవుట్‌ఫిట్స్ ఉండేది. సో, అందుకని చెప్పి తీసుకోలేదు. ఇంకా ఇక్కడ మీకు కాటన్ ఫ్యాబ్రిక్స్ చూపించాను కదా! అవన్నీ మీటర్ వచ్చి ₹200, ₹220 అలా ఉంది. అండ్ ఇదైతే మీటర్ 1950 అంట. సో, యాప్లిక్ వర్క్ డిజైన్స్ చేసుకోవచ్చు. లైక్ ఫ్రాక్స్ లాగా ఆర్ ఎల్స్ లెహెంగా మనము నెట్ తీసేసుకొని నెట్ లెహెంగా డిజైన్ చేసుకున్నాక ఈ ఫ్లవర్స్ అవన్నీ మనం యాప్లిక్ వర్క్ లాగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. వీటిలో అయితే నార్సింగ్‌లో చాలా కలర్సే ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు నేను మీకు చూపించాను. సో, ఏదైనా ఇంట్లో వెడ్డింగ్ సీజన్ వచ్చేసింది. ఎలాగో ఇంకా నాకు తెలిసి ఆగస్ట్ వచ్చేస్తుంది కాబట్టి వెడ్డింగ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మంచిగా బ్రైడ్స్ కానీ, బ్రైడ్ మేడ్స్ కానీ బడ్జెట్‌లో డిజైన్ చేసుకునే వాళ్ళకి సో, ఇలాగ యాప్లిక్ వర్క్ ట్రెండింగ్‌లో ఉంది. సో, మీరైతే లైక్ మెహందీస్‌కి కానీ ఆర్ పార్టీ వేర్ అవుట్‌ఫిట్స్, బ్రైడ్ టు బీ అండ్ ఆల్సో మెహందీస్‌కి వాటికి ఇలాగా యాప్లిక్ వర్క్ డిజైన్ చేసుకుంటే చాలా ప్రెట్టీగా ఉంటామన్నమాట. సో, ఇక్కడైతే నేను మీకు ఇమేజెస్ యాడ్ చేశాను కదా! సో, అవి జస్ట్ శాంపుల్‌గా ఇంకా చాలా ఉంటాయి డిజైన్స్. సో, నాకు జస్ట్ ఇంక అన్నీ పెట్టలేము కాబట్టి కొన్ని కొన్ని యాడ్ చేసి చూపించాను. చాలా బావుంటాయి. సో, ఎవరైనా ట్రై చేయండి. ఇలాంటివన్నీ చూసినప్పుడే అనిపిస్తుంది లైక్ ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఉంటే బాగుండు కదా అని చెప్పి. బట్ రైట్ నౌ మా ఇంట్లో ఎలాంటి అకేషన్స్ లేవు. అందుకే ఇంకా అట్లాంటివన్నీ చూసినా కూడా మనకు కావాలి అనిపిస్తుంది. బట్ దూరంగా ఉన్నాననమాట. ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను ఎప్పటినుంచో చూస్తూ ఉన్నాను. సో, లాస్ట్ 1½ ఇయర్‌గా స్టిల్ అవి ఇంకా ట్రెండింగ్‌లోనే ఉన్నాయి. ఇంకా తర్వాత అయితే కొన్ని కొన్ని టిష్యూ ఫ్యాబ్రిక్స్ చూశాననమాట. లెహెంగాస్‌వి అండ్ కాటన్ ఫ్యాబ్రిక్స్ అవన్నీ కూడా చూశాను.
ఇందాక చూపించాను కదా! అలాంటి టిష్యూ లెహెంగాస్‌కి ఇలాగా దుప్పటా తీసేసుకుంటే టిష్యూ దుప్పటా, దాన్ని మనం మంచిగా డై చేపిచ్చేసుకున్నాము అనుకుంటే, సో, బ్లౌజ్ వర్క్ చేపిచ్చుకుంటే చాలా ప్రెట్టీగా ఉంటామనమాట. ఇంకా తర్వాతయితే జెరికోటా లెహెంగాస్ కూడా చూసాననమాట. పైతాని బ్రొకేడ్ దాంట్లో వచ్చి ఇవన్నీ ఏం ఒరిజినల్ కాదు. సెమీలో ఉంటాయి. ఒరిజినల్ అయితే మనకి థౌజండ్స్‌లో ఉంటాయనమాట. జరీకోట గానీ, పైతాని అండ్ కంచిపట్టు అలాంటివన్నీ. సో, ఇంకా ఎలాగో చూస్తున్నాం కదా! ఒక ఐడియా వస్తుంది. ఎప్పుడైనా ఏదైనా కావాలి అనుకుంటే మనకు గుర్తుంటుంది గదా అని చెప్పి కొన్ని కొన్ని కలెక్షన్స్ అయితే చూశాను. సో, ఎలాగో మీకు అందరికి కూడా ఒక ఐడియా వస్తుంది ఎవరైనా షాప్ చేయాలి అనుకుంటే అని చెప్పి. సో, ఈ లావెండర్ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో, ఇలాంటివి లెహెంగాస్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటాం. సో, ఇవన్నీ లాస్ట్ వీక్ నేను వెళ్ళినప్పుడు తీసిన కలెక్షన్సే అనమాట. అన్నీ నార్సింగ్‌లో లేటెస్ట్‌వే చూపించాను మీకు ఫ్యాబ్రిక్స్ అవన్నీ కూడా. అండ్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా! ఇదైతే వైట్ డయబుల్ అనమాట. ఎవరైనా లైక్ వర్క్ వేసుకోవాలి, బడ్జెట్‌లో కావాలి అనుకునే వాళ్ళకి సో, ఇలాగా మీరు డై చేపించుకునేయచ్చు. ఆ గోల్డ్ ఉంటుంది కదా! అది మాత్రం డై అవ్వదు. రిమైనింగ్ వైట్ బేస్ అంతా కూడా డై అయిపోతుందనమాట. అది కూడా ఒక మంచి ఆప్షన్. వర్క్ వేసుకునే పని కూడా ఉండదు. అండ్ ఇది టిష్యూ మీద ఇంకొక ఫ్యాబ్రిక్ అనమాట. ఇలా జిగ్‌జాగ్ ప్యాటర్న్‌లో వచ్చింది సీక్వెన్స్ అవంతా ఎంబ్రాయిడరీ. సో, ఇదైతే చాలా బాగుంది. లెహెంగా లాగా డిజైన్ చేసుకుంటే కూడా చాలా బావుంటుంది. సో, ఇవైతే లెహెంగాస్ లాగా మనము డిజైన్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి ఈసారి పార్టీ వేర్ ఫ్యాబ్రిక్స్ అవన్నీ నార్సింగ్‌లో. బట్ ప్రైజెస్ కొంచెం కాస్ట్ ఉన్నాయి. లైక్ 1800, 2200 అలా ఉన్నాయి మీటరు. సో, ఇది కూడా టిష్యూ గోల్డ్ వచ్చింది కదా! ఆ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. సో, దాన్నైతే ఇలాగా పెప్లమ్ టాప్ విత్ పలాజో సెట్స్ లాగా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఈ బ్లాక్ ఫ్యాబ్రిక్ చూసారా? ఇదైతే రా సిల్క్ మీద ఇలా చిన్న చిన్న ప్యారెట్స్ లాగా వచ్చాయి. స్పారో లాగా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. సింపుల్‌గా బ్లౌజ్ డిజైన్ చేసుకొని ప్లెయిన్ శారీ కట్టుకుంటే బాగుంటుంది సింపుల్‌గా. అండ్ ఈ యెల్లో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగా నచ్చింది. సో, ఈసారి ఎందుకో పార్టీ వేర్ అవుట్‌ఫిట్స్‌కి చాలా ఆప్షన్సే ఉన్నాయి నార్సింగ్‌లో. అండ్ లుక్ అట్ దిస్ బ్లాక్ కలర్ లెహెంగా లైక్ బాందిని డిజైన్ లాగా వచ్చింది. సో, అలాంటివన్నీ ఎవరైనా బ్లాక్ ఇష్టం ఉండేవాళ్ళు లెహెంగాలాగా డిజైన్ చేసుకోండి చాలా బావుంటుంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా మనము అప్లిక్ వర్క్ డిజైన్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఇది కొంచెం డిఫరెంట్‌గా 3D ఫ్లవర్స్ అలాగంతా వచ్చాయి. సో, వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి. బట్ నేనైతే చూడలేదు. ఇంకా తర్వాత ఇక్కడ లెఫ్ట్ ఓవర్ కొన్ని మిగిలిపోయిన ఫ్యాబ్రిక్స్‌ని తక్కువ ప్రైస్‌కి ఆర్ ఎంత మీటర్ ఉంటే అంత ప్రైస్‌కి అక్కడ పెట్టేసింటారు కదా! సో, అవి కూడా చూసాననమాట జస్ట్ ఊరికేనే. మీరెప్పుడైనా ఇలాంటి సేల్‌లో ఉండే ఫ్యాబ్రిక్స్ లెఫ్ట్ ఓవర్‌వి తీసుకున్నారా? తీసుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకైతే ఎప్పుడు దాని మీదకెళ్ళినా కూడా నాకంత మంచిగా ఏం దొరకవు. సో, జస్ట్ ఊరికనే పైన అలా చూసేసి వెళ్ళిపోతూ ఉంటాను. ఈ బాందిని ఫ్యాబ్రిక్ ఉన్న దుప్పట్టా అయితే చాలా బాగుంది కదా! 1850 రూపీస్ అంట. ఐ థింక్ ఇది సెమీనే అయ్యుంటుంది. ఒరిజినల్ అయితే చాలా కాస్ట్‌లీ ఉంటాయి. ఇంకా తర్వాతయితే ఇది కలంకారీ ఫ్యాబ్రిక్ ఇది ప్యూర్ అని చెప్పారు. బట్ నాకు ఇది ఎందుకో శారీ లాగా అనిపిస్తుంది. వాళ్ళేమో లెహెంగా లాగా అన్నారు. బట్ ఐ డోంట్ నో ఆ గ్రీన్ వన్ అది లెహెంగా లాగా ఎలా వస్తుంది అని చెప్పి. బట్ ఇదైతే మెరూన్ విత్ పింక్ బార్డర్ వచ్చింది. ఇది కలంకారీ లెహెంగానే. కంచిపట్టు లెహెంగా అంట. సో, ఇవి కూడా లైక్ 1800, 1500 అలా ఉన్నాయి మీటర్. నాకు ఎగ్జాక్ట్‌గా ప్రైస్ అయితే గుర్తులేదు. ఇదైతే ప్యూర్ పైతాని ఫ్యాబ్రిక్ మీటర్స్ 2700 ఏదో సంథింగ్ ఉనింది. ఇందాక మనము పైతానిలో జరీకోట చూసాం కదా! ఇదైతే ఇలాగ కంచిపట్టు లుక్‌లో ఉండే పైతాని లెహెంగాస్ అనమాట. సో, ఇవి కూడా మనం మీటర్ వైస్ తీసుకోవచ్చు. అలాగే వీళ్ళ దగ్గర లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయిన లెహెంగాస్ ఉంటాయి కదా! లైక్ 3 మీటర్స్ అని చెప్పి 3½ 2 మీటర్స్ అలా కూడా ఉన్నాయి. వాళ్ళు ప్రైస్ కూడా మెన్షన్ చేసేసారు. ఇవైతే 1795 అంట. 3 మీటర్స్ ఎంతో ఉంది. సో, అలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ప్యాటర్న్స్. సో, ఎవరైనా బడ్జెట్‌లో లెహెంగా లైక్ 6000 లోపల ఇంక్లూడింగ్ స్టిచ్చింగ్ అలా అయిపోవాలి అనుకునే వాళ్ళు మీటర్స్ తక్కువ ఉన్నా ఓకే అనుకుంటే మీరు ఇది చూస్ చేసుకోండి. మంచిగానే ఉంటాయి వన్ టైం వేసుకోవడానికి. సో, వాటిల్లో అయితే నేను చాలా కలర్స్ చూసాననమాట. ఇంకా తర్వాత అయితే ఇది కూడా ప్యూర్ కంచిపట్టు ఫ్యాబ్రిక్కే. సో, ఇదైతే నేను ప్రైస్ చూడలేదు గానీ వీటిలో అయితే చాలా కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి. సో, ఇది కూడా అనమాట. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా! లైక్ లైమ్, యెల్లో, గ్రీన్ లాగా వచ్చింది. దానికి ఇలాగా పింక్ బార్డర్ వచ్చింది.
సో అవి కూడా మీకు ఇక్కడ రెఫరెన్స్ పిక్చర్స్ యాడ్ చేశాను, మనము ట్రెడిషనల్గా ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది. సో ఫైనలీ నేనైతే కొన్ని ఫ్యాబ్రిక్స్ పిక్ చేసుకున్నాను అండ్ కాటన్లో కూడా కొన్ని పిక్ చేసుకున్నాను. అవన్నీ ఇంటికి వెళ్ళి చూపిస్తాను, బికాజ్ ఆల్రెడీ అప్పటికే బాగా లేట్ అయిపోయింది. మేము ఏదో జస్ట్ అలా వెళ్ళి అలా వచ్చేయచ్చు అనుకున్నాం, కానీ షాపింగ్కి వెళ్తే అసలు మనకు టైం కూడా తెలియదు. లంచ్ టైం అయిపోయిందా, అసలు టైం ఎంత అయింది, ఈవినింగ్ అయిందా అని చెప్పి ఇంటికి వచ్చేంత వరకు నాకైతే అసలు ఆకలి కూడా గుర్తురాలేదు. సో గాయస్ వచ్చాక ఇంట్రో అవుట్రో ఇచ్చానమాట. ఉండండి, మా విస్కీ ఎంజాయ్ చేసి చూపిస్తున్నాం. వర్షం పడుతుంది అంటే వాడు ముందుగా వెళ్ళి నిల్చుకుంటాడు. చూడండి ఎంత బాగా నిల్చుకుని చూస్తూ ఉంటాడు అన్నీ. విస్కీ విస్కీ హాల్ వీడియో చూపిస్తున్నాను అనమాట. నార్సింగ్ది నేనేం తెచ్చుకున్నాను అనేది. సో మార్నింగ్ 12కి 11:30కి అలా వెళ్ళిపోయాము. ఇంకా ఆ టైంలో ఇంట్రో చేయలేకపోయాను అనమాట. సో వచ్చాక ఇస్తున్నాను. చాలా బాగుంది క్లైమేట్ కూడా, వెదర్ అంతా. అసలు హైదరాబాద్లో వర్షం పడుతూనే ఉంది కదా లాస్ట్ 3 డేస్గా. సో ఇప్పుడు కూడా వర్షం అయితే పడుతుంది. క్లైమేట్ ఇలా ఉంటే చాలా బాగుంటుంది, నాకు ఇష్టం అనమాట. సో ఇప్పుడు మాట్లాడడం కన్నా మీకు అన్నీ చాలా చాలా తక్కువలో తీసుకున్నాను, బికాజ్ మీకు అందరికీ కూడా లైక్ అవుట్ స్క్రాచ్ లాగా కొన్ని డిజైన్స్ అవన్నీ కూడా అప్కమింగ్ వీడియోస్లో చూపిద్దాము, అవి ఎలా డిజైన్ చేసుకుంటాను అని చెప్పి. సో బడ్జెట్లో తీసుకున్నాను. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం నేను అంత తక్కువలో తీసుకోవడం. ఫ్యాబ్రిక్స్ కానీ కొన్ని అయితే శారీస్ కన్వర్ట్ చేద్దాము లైక్ ఫ్రాక్స్ లాగా, అనార్కలీస్ లాగా అని చెప్పి నేను ఫ్యూ తీసుకున్నాను. ఇంకా నేను తీసుకుంటుంటే మా సిస్టర్కి కాల్ చేశానమాట. సో వాళ్ళ పాపకు కూడా కొన్ని తీసుకున్నాను. ఇంకా కాలేజ్ ఓపెన్ అయిపోతుంది, కొన్ని కావాలి అని చెప్పి. సో 2 చూపిస్తాను మేమేం తీసుకున్నాము అనేది. మమ్మీకి ఒక శారీ తీసుకున్నాను అనమాట. శారీ కొంచెం బాగుంది డిఫరెంట్గా అని చెప్పి చూపిస్తాను మీకు కూడా. సో ఈ శారీ తీసుకున్నాను. సో ఇది చూడడానికి కలంకారీ లాగా ఉంటుంది, బట్ ఇది మొత్తం ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్లో వచ్చిందనమాట. బార్డర్ అంతా కూడా చాలా సింపుల్ క్లాసీగా ఉన్నింది. సో ఇలాంటి శారీస్ మనము ఏదైనా చిన్న చిన్న ఈవెంట్స్కి ఆర్ టెంపుల్స్కి వెళ్ళడానికి ట్రెడిషనల్ లుక్ ఉంటుంది కాబట్టి మంచిగా ఉంటుంది. ప్రైస్ కూడా చాలా తక్కువలో తీసుకున్నాం అనమాట. లాస్ట్ టైం ప్రైస్ ఎందుకు చెప్పలేదు అని అడిగారు లాస్ట్ నార్సింగ్ వీడియోది. సో అందుకే ప్రైస్ కూడా మెన్షన్ చేస్తున్నాను. ఈసారి ఇది వచ్చి 1240 రూపీస్ పడింది. చాలా వర్త్ అనిపించింది అనమాట. సో చాలా ట్రెడిషనల్గా ఉంటుంది ఈ శారీ కట్టుకుంటే అని చెప్పి తీసుకున్నాను. సో దీంట్లో అయితే బార్డర్స్ నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తానన్నమాట. ఈ శారీలో బార్డర్స్ అంటే శారీ బాడీ సేమ్ ఉంటుంది, బట్ బార్డర్స్ కలర్స్ చేంజ్ అయి ఉంటుంది. సో దీంట్లో 3-4 కలర్స్ ఉన్నాయి. సో అవి కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఎవరికైనా కావాలి అంటే హెల్ప్ అవుతుంది కదా. సో శారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది, బాడీ అంతా. అండ్ పళ్ళు ఇలా ఉంటుంది అనమాట. చాలా రిచ్ లుక్ ఉంటుంది పళ్ళు అంతా. సో అందుకని చెప్పి తీసుకున్నాను. సో బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ ఈ కలర్లోనే వచ్చి ఉంటుంది, నేవీ బ్లూలో. సో బాగుంది కదా అని చెప్పి తీసుకున్నా. నెక్స్ట్ ఇంకా ఫ్యాబ్రిక్స్ చూపిస్తాను. నేను వెళ్ళిన బ్రాంచ్ లొకేషన్ వచ్చేసి గచ్చిబౌలి. సో మనకి కిందనే చాలా ఉంటాయి కదా, లైక్ 2.5 మీటర్స్వి, 2 మీటర్స్వి, 3 మీటర్స్వి అలాంటివన్నీ కింద ఒక సెక్షన్లో సపరేట్గా పెట్టింటారు కదా. సో అక్కడైతే నాకు ఇక్కత్ నా దగ్గర మోడల్స్ ఉన్నాయి, బట్ ఈ కలర్ లేదు కదా. అది కూడా 350 రూపీస్కి వచ్చింది 2.5 మీటర్స్. సో అందుకని చెప్పి ఇది తీసుకున్నాను. ఐ మీన్ నా ఫ్రాక్ లాగా ఏదైనా డిజైన్ చేసుకుందాము అని చెప్పి. సో నెక్స్ట్ ఆ వీడియోస్ కూడా వస్తాయి, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కాటన్దే అనమాట. ఇదైతే లైక్ ఆలియా కట్ లాగా కుట్టించుకుందాం అనుకుంటున్నాను. సో ఇది కూడా ప్యూర్ కాటనే. సో నేను తీసుకున్నది 3 మీటర్స్ నాకు 320 రూపీస్కి వచ్చింది. అసలు చాలా వర్త్ అనిపించింది. క్వాలిటీ కూడా అంతా చాలా బాగుంది కదా. సో డిఫరెంట్గా ట్రై చేద్దాము అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. సో కింద బార్డర్ వచ్చి ఉంటుంది. సో ఇలా వచ్చి ఉంటుంది అనమాట అంతా. హ్యాండ్ బ్లాక్, ఇది ప్యూర్ కాటన్. సో అందుకని చెప్పి ఇది కూడా తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇది కాటన్ అనమాట. ఇదైతే ఈచ్ మీటర్ 200 రూపీస్. సో ఇది కూడా నేను 3.5 మీటర్స్ 4 మీటర్స్ తీసుకున్నాను. వైట్ బేస్ మీద పింక్ ఫ్లవర్స్ వచ్చి ఉంటాయి అనమాట. సో ఇది కూడా లైక్ ఫ్రాక్ లాగా డిజైన్ చేయించుకుందాము అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. సో ఓవరాల్ అంతా ఇలానే ఉంటుంది అనమాట. ఇదేనమాట నేను తీసుకునింది. ఇన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను. సో మీరు ఈ వీడియో చూస్తూ ప్రైస్ గెస్ట్ చేస్తే గెస్ట్ చేయండి. ఈ లోపల నేను కూడా చెప్తాను ఎలాగో ప్రైస్ అవన్నీ కూడా. సో ఇవైతే ఇప్పుడు మీకు వన్ బై వన్ చూపిస్తానమాట. ఇవన్నీ నేను తీసుకున్న శారీసే. సో ఫస్ట్ ఇది చూపిస్తాను. సో ఇది ఒక శారీ. సో ఈ శారీ వచ్చి ప్రైస్ చూస్తే షాక్ అవుతారు గైస్. లిటరల్లీ నేనైతే షాక్ అయ్యాను. ఇది చాలా సాఫ్ట్ ఉంది, పట్టుకొని చూస్తే మీకు తెలుస్తుంది కదా.
సో ఇది షిఫాన్ ఫ్యాబ్రిక్ అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి మీరే చూడండి, నేను చెప్పడం కన్నా 5.5 మీటర్స్ నేను తీసుకునింది. సో ప్రైస్ మీకు కనిపించింది అనుకుంటా, 295 రూపీస్. సో 5.5 మీటర్స్ మన ఇష్టం అనమాట. దీన్ని లైక్ లాంగ్ అనార్కలి లాగా డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రాక్స్ లాగా డిజైన్ చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. లైక్ 2 పీస్ కార్డ్ సెట్స్ లాగా ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. నాకైతే భలే నచ్చేసాయి. నాకు ఇలా సాఫ్ట్గా ఉండేటివి చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పి సో 5 కలర్స్ తీసుకున్నాను, మీకు అందరికీ చూపిద్దాము, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో డిజైన్ చేయించుకొని అని చెప్పి. సో ఇదొక కలర్ అందులో. సో అందులోనే సేమ్ అనమాట. సో ఇవైతే డ్యామేజ్ ఏమి ఉండవు, చాలా మంచిగా ఉంటాయి, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 5.5 మీటర్స్ ఉంటాయి అని చెప్పారు. బట్ నేనైతే చెక్ చేయలేదన్నమాట, ఎందుకంటే మనకి ఇలాగా థ్రెడ్తో అటాచ్ చేసి ఇచ్చేసి ఉంటారు. సో ఈ కలర్ కూడా చాలా బాగుంది. ఇలాగా చినాన్ ఫ్యాబ్రిక్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. సో అందుకని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. అన్నీ అంతే 295 రూపీసే. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీన్ అనమాట. అసలు నాకు ఈ గ్రీన్ కలర్ అనేది ఇంతవరకు నాకు ఒక అవుట్ఫిట్ కూడా లేదనుకుంటా నాకు తెలిసి. సో అందుకని చెప్పి ఇది కూడా తీసుకున్నాను. సేమ్ రెడ్ లాగానే ఉంటుంది, బట్ దీంట్లో చిన్న చిన్న ఫ్లవర్స్ అవన్నీ కూడా మంచిగా కనిపిస్తాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు దీన్ని శారీ లాగా కూడా కట్టుకోవచ్చు అనమాట. కాంట్రాస్ట్ ఇలా పింక్ కలర్ బ్లౌజ్ పేరప్ చేసేసుకొని, నాకైతే ఇవి శారీస్ లాగా కన్నా మంచిగా డిజైన్ చేసుకుందాం అనుకొని తీసుకున్నాను. ఆర్ఎల్స్ మీరు ఎవరైనా డిజైన్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఫస్ట్ టైం ఒకసారి శారీ లాగా కట్టేసుకోండి, ఇంకా తర్వాత అయితే మీరు డ్రెస్సెస్ డిజైన్ చేసుకోండి, ఫ్రాక్స్ ఏవైనా కూడా. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అనమాట. బ్లాక్లో పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చేసాయి. లుక్ అట్ దిస్ కలర్ అండ్ కాంబినేషన్ నాకైతే చాలా బాగా నచ్చింది. సో అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట. సో ఎవరైనా ఇలా శారీలా కట్టుకోవాలి అనుకునే వాళ్ళు కూడా కట్టుకోవచ్చు. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఇవన్నీ ఎప్పుడెప్పుడు డిజైన్ చేసి మీ అందరితో కూడా షేర్ చేసుకుందామా అని చెప్పి. బికాజ్ ఇవి మనం ఎంత వాష్ చేసినా కూడా ఏమీ కావు, అంత తక్కువ ప్రైస్కి వచ్చింది అంటే అసలు నర్సింగ్ అసలు బెస్ట్ అనిపిస్తుంది అనమాట కొన్నిసార్లు. బట్ కలర్స్ ఏం లేవు గైస్, కొన్ని కలర్స్ లేవు, అన్ని స్టాక్ అవుట్ అయిపోయినాయి అన్నారు. లిమిటెడ్ కలర్స్ ఉన్నాయి అని చెప్పారు. ఇప్పుడు నేను తీసుకున్నవే బెస్ట్ కలర్స్ అనమాట. ఇంకా కొన్ని లెహరియా ప్రింట్స్ అట్లాంటివన్నీ ఉన్నాయి. సో అవేం నేను తీసుకోలేదు. ఇట్లా ఫ్లోరల్ అయితే మంచిగా ఉంటాయి, లైక్ వెస్ట్రన్వి అవన్నీ డిజైన్ చేయడానికి అని చెప్పి తీసుకున్నా. వచ్చేసి ఇదనమాట. దీంట్లో అయితే 2-3 కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది బేస్ అంతా సేమ్ ఇట్లా బీచ్ కలర్ ఉంటుంది, దాని మీద ఇలా మస్టర్డ్ ఎల్లో ఫ్లవర్స్ వచ్చి ఉంటాయి, పింక్ ఫ్లవర్స్ వచ్చి ఉంటాయి అనమాట. సో నేనైతే ఇది కొంచెం రెడ్డిష్లో ఉంటుంది, ఇది తీసుకున్నాను అనమాట. సో ఇలా శారీస్కి కట్టుకుంటే కూడా బాగుంటుంది, బట్ మనం శారీస్ ఎక్కువ కట్టాం కాబట్టి డ్రెస్సెస్ డిజైన్ చేసుకుందామని చెప్పి తీసుకున్నాం. ఇంతవరకు చూపించినవి రావన్నమాట, నేను షాపింగ్ చేసుకున్నవి. ఇవి అక్క వాళ్ళ పాపకి సెలెక్ట్ చేశాను అనమాట. నా ఇష్టమే సెలెక్షన్ అంతా కూడా. సో తనకు కూడా ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినవి తీసుకున్నాను. బట్ ఎల్లో బాగుంది కదా, చిన్నపిల్లలు కాలేజ్కి వెళ్ళడానికి లైక్ లాంగ్ అనార్కలీస్ లాగా కుట్టించుకుంటారని చెప్పి తీసుకున్నాను అనమాట. సో ఇదొక కలర్. ఇందాక నేను రెడ్డిష్ వన్ తీసుకున్నాను కదా, అందులోనే ఇది మస్టర్డ్ వన్ అనమాట. సో ఇది ఒక కలర్ తీసుకున్నాం. అండ్ నేను ఇందాక రెడ్ తీసుకున్నాను కదా, సేమ్ అలాంటిదేనా మమ్మీ మొత్తము. సో నేను ఇందాక రెడ్ చూపించాను కదా నాది, అందులోనే ఇంకా అక్క వాళ్ళ పాపకి కూడా ఇదే సేమ్ కావాలి అంటే ఇదే తీసుకున్నాం అనమాట. అండ్ ఫైనలీ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ గాయస్. సో ఇలాగ లీఫ్ ప్యాటర్న్తో వచ్చి ఉంటుంది మొత్తము. సో ఇవే అనమాట మేము నర్సింగ్లో షాప్ చేసినవి. సో మీకు అందరికీ ఏమనిపించింది, నచ్చాయా? సో గైస్ చూసారు కదా, ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు చేయాల్సింది గుర్తుంది కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తప్పకుండా వీడియో అయితే లైక్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు వన్స్ అగైన్ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనమైతే త్వరగా 10K ఫ్యామిలీ, వాడు కూడా చెప్తున్నారు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10K ఫ్యామిలీ అయిపోండి అని చెప్పి. సో త్వరగా 10K ఫ్యామిలీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఆ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యువర్ నెక్స్ట్ వీడియో. ఇంకా ముందు చాలా మంచి వీడియోస్ చేస్తాను. ఇంకా ముందు చాలా మంచి వీడియోస్తో వస్తాను. స్టే ట్యూన్. బాయ్ బాయ్.